ఈరోజు గణపతి నవరాత్రుల్లో భాగంగా 8వ రోజు విఘ్నరాజ వినాయక అనేటువంటి గణపతికి మనం పూజా కార్యక్రమాన్ని చేసుకోవడం జరుగుతుంది. మనం చేయబోయేటువంటి అలానే చేస్తున్నటువంటి పనుల్లో ఏవైతే విఘ్నాలు ఉంటాయో వాటన్నింటినీ తొలగించేవాడు ఈ విఘ్నరాజ గణపతి అన్నమాట. అలానే ఈరోజు విశేషంగా శనివారం ఏకాదశి. కొన్ని పురాణాల ప్రకారంగా విష్ణుమూర్తే గణపతి యొక్క అవతారం అని చెప్పి శాస్త్రం చెబుతూ ఉంటుందన్నమాట. విష్ణుమూర్తే గణపతి యొక్క అవతారం. శ్వేతవరాహ కల్పం, ఇప్పుడు మనం ప్రస్తుతానికి ఉన్నటువంటి కల్పం శ్వేతవరాహ కల్పం. వైవస్వత మన్వంతరే శ్వేతవరాహ కల్పే అని సంకల్పంలో చెప్తూ ఉంటాం. కొన్ని కల్పాల్లో ఈ శ్వేతవరాహ కల్పంలో గణపతి స్వామి వారు గజముఖంగా మనకి అవతారమై ఉన్నారు. కానీ గణపతి యొక్క ప్రస్తావన ఇప్పటిది కాదు, చాలా చాలా కాలం నాటిది. కొన్ని మన్వంతరాలకు ముందే గణపతి అనేవాడు ఉన్నారన్నమాట. ఇప్పుడు మనకి గజానన అనేటువంటి ఏనుగు యొక్క తలతో మనందరికీ కూడా ఈ యొక్క కల్పంలో విఘ్నాలన్నిటికీ తొలగించడానికి గణపతి ఇక్కడ ఆవాహన అయ్యాడు. అలానే మనం ఏ పురాణ ప్రకారంగా చూసుకున్నా కానీ లక్ష్మీనారాయణ కళ్యాణం ఉంది కానీ, పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం ఉంది కానీ, సుబ్రహ్మణ్య కళ్యాణాలన్నీ అందు కానీ శాస్త్రాల్లో ఆల్రెడీ వాళ్ళు గణపతి పూజ చేసే ప్రారంభం చేస్తున్నారు. అంటే ఏంటి? గణపతి పిల్లవాడు కాదు. ఈ కల్పంలో ఈ మన్వంతరంలో ఈ మన్వంతరానికి మాత్రమే ఆయన మన కోసం అవతరించినటువంటి అవతారమూర్తి అన్నమాట. కాబట్టి అందుకే ముందు గణపతి పూజతో ప్రారంభం చేసుకుంటే ఎటువంటి విఘ్నాలు లేకుండా ఉండడానికి గల కారణం ఏంటంటే ఆదిదేవుడు గణపతి అన్నమాట. అందరికన్నా చాలా పాతకాలం నుంచి ఉన్నవాడు గణపతి. కాబట్టి ఆ గణపతికి నమస్కారం చేసుకోండి. ఈరోజు విశేషంగా ఏకాదశి శనివారం కావడం, ఆ యొక్క స్వామివారికి నానావిధ పుష్పాలతో పుష్పార్చన పూజా కార్యక్రమాలు చేసుకోవడం కూడా ఒక విశేషం. అలంకార ప్రియ విష్ణు, అభిషేక ప్రియ శివ. అంటే అలంకార ప్రియుడు విష్ణువు అన్నమాట. విష్ణుమూర్తికి ఎంత అలంకారం చేస్తే అంత ప్రీతి, అలానే శివుడికి ఎంత అభిషేకం చేస్తే అంత ప్రీతి. నేను వెంకటేశ్వర స్వామికి 100 లీటర్లతో పాలు చేశానంటే ఆ పాలు వృధా తప్ప నీకు పుణ్యం రాదు. అదే ఒక తులసి దళం తీసుకెళ్లి స్వామివారి యొక్క పాదాల దగ్గర ఉంచామనుకో, వెంకటేశ్వర స్వామి దగ్గర అపారమైనటువంటి జ్ఞానాన్ని ఇస్తాడనమాట ఆ విష్ణుమూర్తి. అలానే స్వామివారికి ఓం నమ శివాయ అని చెప్పి ఒక చెంబుడు పాలు కానీ ఒక చెంబుడు నీళ్లు కానీ పోసామనుకోండి, కార్తీక మాస సమయంలో విశేషమైనటువంటి ఐశ్వర్యాన్ని ఇస్తారు. ఐశ్వర్యం ఈశ్వరాది ఇచ్చేది. ఐశ్వర్యం అంతా కూడా ఈశ్వరుడి దగ్గర ఉంటుంది. కుబేరుడి దగ్గర, లక్ష్మీదేవి దగ్గర ఏముండదు. ఈశ్వరుని అనుగ్రహిస్తేనే వాళ్ళకి వెళ్తుంది అనమాట. వాళ్ళ దగ్గర నుంచి ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క వ్రతం ఎందు, ఒక్కొక్క పూజ ఎందు వాళ్ళకి మనం అనుగ్రహిస్తూ ఉంటారు వాళ్ళు మనకి. కాబట్టి ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేయచ్చు. కార్తీక మాసంలో కానీ అసలు శాస్త్రం ప్రకారంగా ప్రతిరోజు కూడా శివుడికి అభిషేకం చేసుకోవాలనేది శాస్త్రం. మనిషిగా పుట్టిన తర్వాత ఈ కలియుగంలో 365 రోజులతో మహాలింగార్చన ప్రతిరోజు అభిషేకం చేయడం కుదరని వాళ్ళు కార్తీక మాసంలో 365 లింగాలు సంవత్సరానికి ఒక లింగం చొప్పున చేసుకొని శివుడి యొక్క ప్రమథగాలను ఆవాహన చేసుకొని అలా మహాలింగార్చనాది పూజా కార్యక్రమాలు పుట్టమట్టిలో చిన్న చిన్న శివలింగాలను చేస్తూ కైలాసయంత్ర ప్రస్థార అంటే కైలాసంలో శివుడు ప్రమథగణాలతో ఏ విధంగా అయితే కూర్చొని దర్శనమిస్తాడో ఆ యంత్ర ప్రస్థానాన్ని పుట్టమట్టితో చిన్న చిన్న శివలింగాల రూపంలో ఇక్కడ మనం ఆవాహన చేసుకొని పంచామృతాలతో రుద్రాభిషేకం చేసుకుంటే అది విశేషం. సంవత్సర ఫలితం ఉంటుందన్నమాట ఆ అభిషేక కార్యక్రమం. అలానే విష్ణుమూర్తి రూపం గణపతి కాబట్టి ఇప్పుడు గణపతిగా మనం పుష్పాలతో అర్చన చేసుకోవడం, గరికతో అర్చన చేసుకోవడం వల్ల మహాలక్ష్మి యొక్క అనుగ్రహాన్ని మనం పొందుతాం. ఎందుకంటే గణపతి దగ్గర ఐశ్వర్యాన్ని ఇచ్చేటువంటి కలశాన్ని ఉంచుతారు. కలశం ఉంటుంది గణపతి తొండం దగ్గర చూసారు ఎప్పుడన్నా, చాలా ఫోటోల్లో గమనించే ఉంటారు. కలశం, చిన్న కలశం ఉంటుంది. అదేంటిది? ఐశ్వర్యాన్ని ఇచ్చేటువంటి రత్నాలతో పొదిగినటువంటి కలశం. ఆ కలశాన్ని, ఆ కలశ రూపాన్ని చేతిలో పెట్టుకుంటే లక్ష్మీ గణపతి అయ్యాడు. లక్ష్మీదేవిని ఒళ్ళో కూర్చోబెట్టుకోవడం వల్ల లక్ష్మీ గణపతి అవ్వాలి. ఆ కలశం ఆయన దగ్గర ఉన్నది కాబట్టి లక్ష్మీ గణపతి అయ్యాడు. మోదకం, మొండ్రాయి చేతిలో ఉంటుంది కాబట్టి మోదక గణపతి అయ్యాడు.
అట్లా ఒక్కొక్క రూపానికి ఒక్కొక్క విశేషం ఉందన్నమాట ఆ గణపతి దగ్గర. కాబట్టి ఈరోజు పుష్పాలతో విశేషంగా అర్చన చేసుకోవడం, మహాలక్ష్మి విష్ణుమూర్తుల యొక్క అనుగ్రహాన్ని మనం పొందుతాం. కాబట్టి చాలా భక్తితో నిష్ఠగా యొక్క పూజా కార్యక్రమాన్ని చేసుకోండి. ఆ తాంబూలాన్ని చేతిలో పెట్టుకోండి. కళ్ళు మూసుకొని గణపతి రూపం కనబడేలాగా నామస్మరణ చేసుకుంటూ ఉండండి. ఓం జ్యేష్ఠరాజం బ్రహ్మణాన్ బ్రహ్మణస్పదాన శృణ్వన్నోదిభిశ్రీదసాదనం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ప్రణో దేవి సరస్వతి వాజేభిర్వాజనీవతి. శ్రీ మహాసరస్వత్యై నమః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మీ గురుదేవులకు నమస్కారం చేసుకోండి. పార్వతీ పరమేశ్వరులకి, లక్ష్మీనారాయణకి, మీ పెద్దలకి నమస్కారం చేసుకోండి. ఓం నమో వరాదాయ సపత్నాపదే భవద్వింద్రాగ్నిభ్యామపబాధామహేతా. వసవ రుద్రాదిత్యావపరిస్పృశం మోగ్రంజేత్తారవధరాజవక్రన్న. అర్వాంచమింద్ర మమతో హవామహే యోగో జిద్ధనజిదశ్వజిద్యాః. యమన్నాయజ్ఞం విహవేదిహస్వాసి గురుమాహనిలో వేదయంత్వా. దేవీం వాచమజనీం దేవాస్తాం విశ్వరూపాః పశవో వదంతి. సానో మంద్రే క్షమాభ్యందహానాథేనర్వాగస్నాన్న ఉపాసస్తదయితో. ఫలనీర్యా ఫలా పుష్పాయాశ్చ పుష్పినీ. బృహస్పతి ప్రదోధాస్తానో జన్మోహతః. ఆ తాంబూలాన్ని ఆ పళ్ళెంలో పెట్టేసుకొని గణపతికి నమస్కారం చేసుకోండి. అయం ముహూర్తః సుముహూర్తస్తు. ముహూర్తకాలే సూర్యాదీనాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యతా ఫల సిద్ధిరస్తు. ఆచమనం చేయండి. ముందు మగవాళ్ళు ఆచమనం చేయాలి. చేయగలుపుకొని చేతిలో నీళ్లు పోసుకొని చేయగలుపుకోండి. పళ్ళెం ఉంటే పళ్ళెంలో వదిలిపెట్టాలి. పళ్ళెం లేకపోతే ఒక తమలపాకు వేసుకోండి. కింద ఒక తమలపాకు వేసుకొని చేయగలుపుకోండి. చేతిలో నీళ్లు పోసుకోండి. ఆ జమ్యాహస్తం ప్రక్షాళ్య ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ. ఒకసారి చేయగలుపుకొని 3 సార్లు తాగాలండి. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ. ఆడవాళ్ళు కూడా ఆచరణ చేయాలమ్మా. మగవాళ్ళ చేతిలో నీళ్లు పోయండి. ఉద్ధరణతో కానీ తమలపాకుతో కానీ ఆ జమ్యా చేయగలుపుకోండి. ముందు ఆ జమ్యాహస్తం ప్రక్షాళ్య ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ ఓం నమః, మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః. చేయగలుపుకోండి. గోవిందాయ నమః, కృష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, కృష్ణాయ నమః, నిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, ధోక్షజాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః. హరయే నమః, శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. అక్షంతలు తీసుకొని వాసన చూడండి. ఉత్తిష్టంతో భూతవిశాఖాః. అక్షంతలు తీసుకొని వాసన చూసి ఆవిడికి ముందు నుంచి వేయాలి ఎడం వైపుగా. ఉత్తిష్టంతో భూతవిశాఖాః ఏదే భూభాగాః ఏదేషాం విరోధినా బ్రహ్మకర్మ సమారభే. వేసుకోండి. వేసారా? ఇద్దరి మధ్యలోంచి కాకుండా ఆడవారికి ఎడం వైపుగా వాసన చూడండి. వాసన చూసి ఆవిడికి ముందు నుంచి ఎడం పక్కగా వేయాలి. ప్రాణాయామం చేయండి అందరూ కూడా. అక్షంతలతోటమ్మా. అక్షంతలు లేని వాళ్ళు కొన్ని బియ్యం తీసుకొని దాంట్లో పసుపు వేసుకొని కలుపుకోండి. ప్రాణాయామే యోగః. ప్రాణాయామం చేయండి. ఓం భోః, ఓం భవః, ఓం శుభః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం. ఓం దత్స వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాభోజ్యోతిరసోమృతం బ్రహ్మభూర్భువస్సువః. గణపతికి నమస్కారం చేసుకొని మమ అనుకోండి. అక్షంతలు చేతిలో పెట్టుకోండి. యజమానస్యోవాచ సమస్త దుర్దక్షే ద్వారా శ్రీ పరమేశ్వర ఉద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహాశంభోరాజ్ఞేయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయవరార్థే శ్రీ శ్వేతవరాహకల్పే మామహే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే మేనోదక్షిణవిభాగే శ్రీశైలస్యవాయువ్య ప్రదేశే కృష్ణా గోదావరియోర్ మధ్యప్రదేశే సాంగదపరివార శ్రీ సిద్ధిబుద్ధి వర్షే వర్షే ప్రయుక్త సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధివరాయ స్వామి దేవతా సన్నిధౌ సమస్త దేవతా బ్రాహ్మణ హరిహరి గురుచరణ సన్నిధౌ అస్మిన్ వర్తమానం వ్యావహార్విదాంతరమానేన ప్రభవాది శతసంవత్సరాణాం మధ్యే శ్రీ క్రోధనామ సంవత్సరే దక్షిణాయనే వంశరథో భాద్రపదమాసే శుక్లపక్షే ఏకాదశ్యాం తిథౌ వాసరః వాసరస్తు వాసరః హిందువాసరే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే వాసరః స్థిరవాసరే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే
शुभकरण एवं मनविशेषविशिष्टायां शुभदिनौ श्रीपरमेश्वरवद्दिश्य श्रीपरमेश्वरप्रीत्यर्थं श्रीमान् श्रीकृतः श्रीमान् गोत्रः नमस्कारं చేసుకొని చెప్పండి అమ్మ భక్తులందరూ కూడా మీ యొక్క గోత్రం పేద మనసులో చెప్పుకోండి గణపతి నమస్కారం చేసుకోండి మమ చెప్పాలండి పేరు మీద కూర్చున్న వాళ్ళందరూ కూడా చెప్పాలి మమ అస్మాకం సహకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి అర్థ ధర్మ అర్థ కామమోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం మమ ఇష్టకామ్యార్థ ఫల సిద్ధ్యర్థం సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినః అనుగ్రహ సిద్ధి ద్వారా మమ సకల కార్య నిర్విఘ్నత ఫల సిద్ధ్యర్థం సకల కార్య దిగ్విజయ సిద్ధ్యర్థం మమ వృత్తి వ్యాపారే ఉద్యోగే దినదిన ప్రవర్ధమాన అభివృద్ధి ఫల సిద్ధ్యర్థం లక్ష్మీ కటాక్ష ఫల సిద్ధ్యర్థం మమ గృహే అఖండలక్ష్మి నిత్యలక్ష్మి నిత్యనివాస ఫల సిద్ధ్యర్థం మమ పుత్రపౌత్ర అభివృద్ధ్యర్థం మమ కుమారస్య కుమార్యాః సకల విద్య ఉన్నత విద్య పారంగత అభివృద్ధి ఫల సిద్ధ్యర్థం సకల శ్రేయః ప్రాప్త్యర్థం మమ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినః అనుగ్రహ సిద్ధి ద్వారా గృహే ధనకనక వస్తువాహన ధేనుకాంచన పుత్రపౌత్ర అభివృద్ధి అర్థేన గణపతి నవరాత్ర మహోత్సవ అంగత్వేన నవాహ్నిక దీక్ష అంగత్వేన అష్టమ దివసే ప్రదోషకాలే నానావిధ పుష్పార్చన పూర్వక ధ్యాన ఆవాహనాది షోడశ ఉపచార పూజా అహం కరిష్యే గణపతికి నమస్కారం చేసుకొని గణపతి నవరాత్రుల్లో భాగంగా 8వ రోజు సాయంకాలం పూజ చేసుకుంటున్నానయ్యా యథాశక్తిగా నన్ను నా కుటుంబాన్ని అనుగ్రహించమని చెప్పి ఆయన నమస్కారం చేసుకోండి ఆడవాళ్ళు మగవాళ్ళ చేతులు అక్షంతరం వేసేయండమ్మా నీళ్లు పోయింది ఒక చుక్క అక్షంతరం నీళ్లు పళ్ళెల్లో కానీ తమలపాకులో కానీ వదిలిపెట్టాలి కుడి చేత్తో పోయాలి నీళ్లు గ్లాసు మూడు గంధం బొట్లు మూడు కుంకుమ బొట్లు పెట్టండి ఓం అంబఃపూర్ణగర్షనాథాయ కలశంగంధ పుష్పాక్షరైరభ్యర్చ్య శోభరహస్తన్నిధాయ కలశస్య ముఖే రుద్రకంఠే విష్ణు సమాశ్రితః ఒక పుష్పము 2 అక్షంతలు వేయండి ఆ గ్లాసులో చేయి మూసి పట్టుకోండి ఆ గ్లాస్ పైన ఓం అనుకుంటూ ఉండాలి ఓమాగలే శధావన పవిత్రే పరిశిచ్యతే యజ్ఞేషు వర్ధతే ఆపో వా ఇదం సర్వం విశ్వ భూతాన్యావ ప్రాణావ ఆప ప్రజవాపో నమాపో ప్రథమాప సంప్రాణాపో విరాడాప స్వరాడాప సింధాగుష్యాపో జ్యోతిగుష్యాపో యజోగుష్యాప సత్యమాప సర్వా దేవతా ఆపో భూర్భువస్వరాపో ఆ తమలపాకులు నీళ్ళలో గుండ్రంగా తిప్పి పూజా ద్రవ్యాలపైన నీళ్లు జల్లుకోండి ఆయాందో మహాసిద్ధి బుద్ధితమేత వర్ధమనాయ స్వామి దేవత ప్రణోషికార పూజా ధందరదిక్షేకారగా హద్రవతీర్థాన భాష్య కలశోదకేన పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య మీ మీద నీళ్లు జల్లుకోండి దేవం ఆత్మాంత్య సంప్రోక్ష్య పుష్పాలు అక్షతలు చేతిలో పెట్టుకోండి
ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనామహమశ్రవస్తమః జ్యేష్ఠరాజం బ్రహ్మణాన్ బ్రహ్మణస్పదాన్ శృణ్వన్నోదిభిశ్రీదసాదనం సాంగం సాయుధర్ధవాహనం చేతవత్రప్రవర్వాదమేదో అక్కడ గణపతి దగ్గర వేసి నమస్కారం చేసుకోండి. హరిద్రావ్యమోహం గణాధిపతిమావాహయామి స్థాపయామి పూజయామి. కమిటీ మెంబర్స్ ఉన్నారు, అందరూ కూడా పైకొస్తే పుష్పార్చన చేద్దరు. కానీ అక్షతలు గణపతి పైన వేయండి, అక్కడ పడేలాగా వేయండి కొద్దిగా. అది కలశం దగ్గర పడినా పర్వాలా. గణపతి మావాహయామి స్థాపయామి పూజయామి. గణపతికి నమస్కారం చేసుకొని చెప్పండి. ప్రధానపతి అక్కడ వేసేయండి పర్వాలా. చెప్పండి. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. గణపతి పూజ అయ్యే వరకు కూడా ఓం గం గణపతయే నమః అనుకుంటూ ఉండాలి. ఒకళ్ళ పుష్పాలు ఒకళ్ళ గరిక ఏది వీలుంటే తీసుకోండి. గరిక కూడా ఒక్కొక్కటి కొద్ది కొద్దిగా తీసి వేస్తూ ఉండాలి, కట్టల కట్టల్లా కాకుండా. ఓం వస్త్రం నేను వేయమన్నప్పుడు వేయాలి. వస్త్రం అభివస్త్రాధనాన్యదిశాభిధేనో సదుగా పూజమానః అభియంద్రాభర్తవేనో హిరణ్యాభిష్వాదనో దేవతోమ సిద్ధిబుద్ధేతమేత వృద్ధివినాయక స్వామినే నమః. గణపతి పాదాల దగ్గర వేయండి. వస్త్రార్థం పుష్పం సమర్పయామి. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం ప్రస్తాదో ఆయుష్యమగ్రేం ప్రథమం చ శుభ్రం యజ్ఞోపవీతం పరమస్త్వదేజః. యజ్ఞోపవీతార్థం పుష్పం సమర్పయామి. అయ్యా ఒక పువ్వు గంధంలో ముంచి గంధం చల్లండి స్వామివారికి. ఒక పువ్వు గంధంలో ముంచి గంధం చల్లండి. గంధద్వారాంధ్రాధర్షాం నిత్యపుష్టాంగరీషణీం ఈశ్వరేం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియం దివ్యశ్రీ చందనం సమర్పయామి. ఆయనే దేవరాజనే దూర్వారోహంత పుష్పిణీః హరదాష్టపుండరీకాన సముద్రస్య గృహాయ మే. సిద్ధిబుద్ధేతమేత వృద్ధివినాయక స్వామినే నమః. అలంకరణార్థం అక్షతాన్ సమర్పయామి. అక్షతైః పుష్పైః పూజయామి. అందరూ కూడా చెప్పాలి. ఓం గం గణపతయే నమః. ఓం గం గణపతయే నమః. అలా అనుకుంటూ చేస్తూ ఉండాలి. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణికాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం వినాయకాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం భాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం వినాయకాయ నమః. ఓం ద్వైమాత్రేయాయ నమః. ఓం మనిస్తుత్యాయ నమః. ఓం భక్త విఘ్న వినాశనాయ నమః. ఓం భక్త విఘ్న వినాశనాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం చతుర్బాహ సుముఖాయ నమః. ఓం ప్రముఖాయ నమః. ఓం వృదినే నమః. ఓం జ్ఞానదీపాయ నమః. ఓం సుఖనిదయే నమః. ఓం సురాధ్యక్షాయ నమః. ఓం సురారిఘ్నాయ నమః. ఓం శర్వరీ ప్రియాయ నమః. అయ్యా ఉన్నాయన్నీ వేస్తూ ఉండాలి. గరిక ఒకళ్ళు తీసుకొని సన్నగా కొద్దిగా గరిక చేస్తూ ఉండాలి. ధ్వజప్రియాయ నమః. అగ్నిగర్భచ్చదే నమః. ఇంద్రశ్రీప్రదాయ నమః. వాణీవరప్రదాయ నమః. వాణీప్రదాయకాయ నమః. ఓం సర్వసిద్ధిప్రదాయ నమః. శరవదనయాయ నమః. శరవరీప్రియాయ నమః. సర్వాత్మకాయ నమః. సృష్టికర్త్రే నమః. దేవాయ నమః. అనేకాచ్యతాయ నమః. శివాయ నమః. శుద్ధాయ నమః. బుద్ధిప్రియాయ నమః. శాంతాయ నమః. బ్రహ్మచారిణే నమః. గజాననాయ నమః. ద్వైమాత్రేయాయ నమః. మునిస్తుత్యాయ నమః. భక్త విఘ్న వినాశనాయ నమః. ఏకదంతాయ నమః. చతుర్బాహవే నమః. చతురాయ నమః. శక్తి సంయుతాయ నమః. లంబోదరాయ నమః. శూర్పకర్ణాయ నమః. హరయే నమః. బ్రహ్మ విదుత్తమాయ నమః. కాలాయ నమః. గ్రహపతయే నమః. కామినే నమః. సోమసూర్యాగ్లోచనాయ నమః.
पाशाङ्कुशधराय नमः चण्डाय नमः गुणातीताय नमः ओम निरञ्जनाय नमः ओम अकल्मषाय नमः ओम स्वयं सिद्धाय नमः ओम सिद्धार्थपदाम्बुजाय नमः ओम बीजापूरफलस्तकाय नमः ओम वरदाय नमः ओम शाश्वताय नमः ओम वृतने नमः ओम विद्वत्प्रियाय नमः ओम वेदभयाय नमः ओम गदिने नमः ओम चक्रणे नमः ओम इक्षजावधृते नमः ओम श्रीदाय नमः ओम अजाय नमः ओम उत्पलकराय नमः ओम श्रीपतये नमः ओम सदहरिषिताय नमः ओम कुलाद्रिभेत्रे नमः ओम जरुलाय नमः ओम चन्द्रचूडामणये नमः ओम अमरेश्वराय नमः ओम नागराजयज्ञोपवीतपदे नमः ओम कलिकल्मषनाशनाय नमः ओम स्थूलकण्ठाय नमः ओम सामघोषप्रियाय नमः ओम पराय नमः ओम स्थूलतुण्डाय नमः ओम अग्रण्ये नमः ओम धीराय नमः ओम वागीशाय नमः ओम सिद्धिदायकाय नमः ओम धूर्वाबिल्वप्रियाय नमः ओम कान्ताय नमः ओम पापहारिणे नमः ओम समाहिताय नमः ओम आश्रिताय नमः ओम श्रीकराय नमः ओम सौम्याय नमः ओम भक्तवाञ्छितदायकाय नमः ओम कैवल्यसुखदाय नमः ओम धान्ताय नमः ओम शान्ताय नमः ओम अच्युताय नमः ओम कैवल्याय नमः ओम सच्चिदानन्दविग्रहाय नमः ओम ज्ञानिने नमः ओम दयायुताय नमः ओम धान्ताय नमः ओम ब्रह्मद्वेषविवर्जिताय नमः ओम प्रमत्तदैत्यभेदाय नमः ओम विभुधेश्वराय नमः ओम अव्यक्तमूर्तये नमः ओम अद्भुतमूर्तमते नमः ओम शैलेन्द्रतनुजोत्सङ्गलेखनोत्सवमानसाय नमः ओम स्वरावण्यसुधासारजितवन्मथविग्रहाय नमः समस्तजगदाधाराय नमः परमूषिकाय नमः पृष्ठस्तुताय नमः प्रसन्नात्मने नमः सर्वसिद्धिप्रदायकाय नमः బంతిపూలు వేయకండి సిద్ధి బుద్ధి సమేత వృద్ధిమనాయక స్వామి దేవతాయై నమో నమః నానావిధ పరిమళపత్ర పుష్పార్చన పూజా సమర్పయామి అగరబత్తులు వెలిగించండి అమ్మా అగరబత్తులు వెలిగించాలి ధూపం అయా స్వామి ధూపం ఓం నైవేద్యం భూర్భువస్వః దత్తవిద్రవరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ సత్యం వర్తన అగ్నిద్వా సత్యాన్ పరిహించామి ఓం నైవేద్యాన్వా సత్యాన్ పరిహించామి అమృతమస్తు అమృతవస్త్రణవధి సాంగతప్రవార సిద్ధిబుద్ధితమేత వృద్ధివినాయకస్వామినే నమః లక్ష్మీగణపతిదేవతాభ్యో నమో నమః అవసరార్థే చిత్రాన్నసహిత పాయసాన్నసహిత మోదకసహిత అపూపసహిత దధ్యమాజశంకరసహిత నారికేళ కదలీఫల కాశ్మీరఫల సహిత పాయసానం నివేదయామి ఓం ప్రాణాయ స్వాహ ఓం ప్రాణాయ స్వాహ ఓం ప్రాణాయ స్వాహ ఓం జ్ఞానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ సమానాయ స్వాహ బ్రహ్మణే స్వాహ మధ్యమధ్యమానం సమర్పయామి అమృతాభిధానమధి ఉత్తరాబోధనం సమర్పయామి స్తోప్రక్షాళయామి పాదో ప్రక్షాళయామి పునః ఆచమనీయం సమర్పయామి మనోన్మనాయ నమః తాంబూలార్థే అక్షతాన్ సమర్పయామి ఓం అఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః సర్వేభ్యः సర్వసర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యः అమ్మ భక్తులందరూ కూడా ఒకళ్ళే వెనకాల ఒకళ్ళు జరిగి ఆ నక్షత్ర హారతులు అన్నీ ఇస్తున్నారు అన్నీ కూడా స్వామివారికి దర్శనం చేసుకోండి ఓం అఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యः సర్వేభ్యः సర్వసర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యः హరియ ప్రజాం మే గోపాయ అమృతత్వాయ జీవసే జాతాంజలిష్యమాణాంచ అమృతే సత్యే అమృతే సత్యే ప్రతిష్ఠిత గణేష్ మహారాజ్ కి లంబోదర భగవాన్ కి ఓం సామ్రాజ్యం భౌజ్యం స్వరాజ్యం వైరాజ్యం పారమేష్ఠ్యం రాజ్యం మహారాజ్యమాధిపత్యం అయం సమంతపర్యాయీ స్యాత్ సార్వభౌమః సార్వాయుషః ఆంతాదాపరార్థాత్ పృథివ్యై సముద్రపర్యంతాయ ఏకరాళితి నీరాజనం దర్శయామి
गणेश महाराज की, लंबोदर भगवान की। మా గణపతి హారతి పాట ఎవరన్నా పాడతారంటే పాడొచ్చు, మైకి పంపిస్తాం. ఓం నర్య ప్రజా మే గోవాయ అమృతత్వాయ జీవసే జాతాంజనిష్యమాణాంచ అమృతే సత్యే ప్రతిష్ఠితాం అథర్వవిదుం మే గోపాయ రసమన్నమిహాయుషే అదప్తాయోషే తదన అవిషన్నః విదంప్రణ షడ్విశ్య పశూన్మే గోపాయ ద్విపాదో ఏ చతుష్పదః అష్టాశవాశ్చయైహాగ్నే ఏ జైగజభాశుగాః गणेश महाराज की, लंबोदर भगवान की। गणेश महाराज की, लंबोदर भगवान की। गणेश महाराज की, लंबोदर भगवान की। नमस्तेस्तु रुद्ररूपेभ्यः नर्य प्रजां मे गोपाय अमृतत्वाय देवते जाताञ्जलिष्यमाणाञ्च अमृते सत्ये प्रतिष्ठिताम् सन्ततशरीरस्थो समस्तमङ्गलानि भवन्तु नित्यशरीरस्थो नित्यमङ्गलानि भवन्तु श्री महासिद्धिविजयवेदवर्धनाय स्वामिने नमः नक्षत्रहारि समर्पयामि गणेश जय।
పార్వదేవదయే హర హర మహాదేవ హర. అందరికి పుష్పాలు పంపించండి. పుష్పాలు ఇచ్చారండి అందరికి చేతుల్లో. ఓం ధాతాపరస్తాద్యమదాజహార పుష్యగ్రహ ప్రవిద్వాన్ హృదయ సదస్రః తమేవం విద్వాన్ హృదయ భవతి నాన్యః పంథాయనాయ విద్యతే సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభవం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వదః పరమాన్ నిత్యం విశ్వం నారాయణం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపదీపతి పదిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శవమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం నారాయణ పరో జ్యోతిరాత్మానం. పుష్పాలు పెట్టుకోండి. నారాయణ పరో జ్యోతిరాత్మా నారాయణ పరః నారాయణ పరం బ్రహ్మతత్వం నారాయణ పరః నారాయణ పరో ధ్యానం నారాయణ పరః యజ్జగత్సర్వం దృశ్యతే శ్రూయతే పిబ అంతర్బహిస్తదత్సర్వం జాప్య నారాయణ స్థితః అనంతమవ్యయం కవికం సముద్రేంతం విశ్వశంభవం పద్మఘోష ప్రతీకాశకం హృదయం జాప్యధోముఖం అథో నిశ్చావిదస్యాంతే నాభ్యామ ప్రతిష్టతి జ్వాలమాలాకులం భాతి విశ్వస్యాయతరం మహదో సంతతకం శిలాభిస్థలం పత్యాకోశసన్నిభం తస్యాంతే శిశిరకం సూక్ష్మం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం తస్య మధ్యే మహానగ్నిర్విశ్వార్చిర్విశ్వతోముఖః స్వగృభిగ్వపజంతిష్ఠన్నాహారవజరః కవిః తిర్యఘోర్ధమదశ్యాయీరశ్మయస్తస్య సంతత సంతాపయతి స్వం దేహమాపాదతలమస్తకः తస్య మధ్యే వన్యశిఖానియోర్ధ్వా వ్యవస్థితः నీరదాయుధమధ్యస్థాద్విజ్జల్లేఖే విభాస్వర నీవారశోకవత్తన్వే వేదాభాస్వజ్జడామమ తస్యా శిఖాయా మధ్యే పరమా ఆత్మా వ్యవస్థితः స బ్రహ్మ స శివः స హరిశ్చేంద్రः మోక్షరः పరమస్వరాట్ यो वां पुष्पं वेद पुष्पवान् प्रजावान् पशुमान् भवति चन्द्रमा वा अपां पुष्पवान् प्रजावान् पशुमान् भवति य एवं वेद यो वामायतनं वेद आयतनवान् भवति अग्निर्वा अपामायतनवान् भवति यो अग्निरायतनं वेद आयतनवान् भवति आपो वा अग्निरायतनवान् भवति य एवं वेद यो वामायतनं वेद आयतनवान् भवति वायुर्वा अपामायतनवान् भवति यो वायोरायतनं वेद आयतनवान् भवति आपो वै वायोरायतनवान् भवति य एवं वेद यो वामायतनं वेद आयतनवान् भवति असौ वै तमन्नवामायतनवान् भवति यो अमुष्यतपदायतनं वेद आयतनवान् भवति आपो वा अमुष्यतपदायतनवान् भवति य एवं वेद यो वामायतनं वेद आयतनवान् भवति चन्द्रमा वा अपामायतनवान् भवति यश्चन्द्रमस आयतनं वेद आयतनवान् भवति आपो वै चन्द्रमस आयतनवान् भवति य एवं वेद यो वामायतनं वेद आयतनवान् भवति नक्षत्राणि वा अपामायतनवान् भवति यो नक्षत्राणाम् आयतनं वेद आयतनवान् भवति आपो वै नक्षत्राणाम् आयतनवान् भवति य एवं वेद यो वामायतनं वेद आयतनवान् भवति पर्जन्यो वा अपामायतनवान् भवति यः पर्जन्यस्यायतनं वेद आयतनवान् भवति आपो वै पर्जन्यस्यायतनवान् भवति य एवं वेद यो वामायतनं वेद आयतनवान् भवति संवत्सरो वा अपामायतनवान् भवति यः संवत्सरस्यायतनं वेद आयतनवान् भवति आपो वै संवत्सरस्यायतनवान् भवति य एवं वेद यो क्षणामं प्रतिष्ठितां वेद प्रत्येव तिष्ठति. ओम समकस्यैकदन्तश्चकबलो गजकर्णकः लम्बोदरश्च विग्रहविघ्नराजो गणाधिपः धूमकेतुर्गणाध्यक्षः भारतीन्द्रो गजाननः वक्रतुण्डश्वर्वकर्णो हेरम्बस्कन्दपूर्वजः षोडशीतानि नामानि यः पठेच्छृणुयाधुवि विद्यारम्भे विवाहे च प्रवेशे निर्गमे तथा सङ्ग्रामे सर्वकार्येषु विघ्नस्तस्य न जायते आहुध्वजाय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो प्रचोदयात्. श्री सिद्धिबुद्धिसमेतवर्धविनायक स्वामिने नमः. पादारविन्दयोः वेदोक्तसमन्वय మంత్ర పుష్పాంజలిం సమర్పయామి. ప్రదక్షిణ చేయండి అందరూ ప్రదక్షిణ చేయాలండి. ఓం యాని కాని చ పాపాని జన్మాంతర్గతాని చ తాని తాని ప్రణశ్యంతే ప్రదక్షిణపదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపదం భవః రాహిమాం కృపయా దేవ శరణాగతవత్సల అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన చెప్పండి. రక్ష రక్ష గణాధిప అభీః
ఈప్సితార్థ సిద్ధ్యర్థం పూజతో యః సురైరపి సర్వవిఘ్నః చిదేదస్మై గణాధిపతయే నమో నమః. గణపతికి ప్రార్థనంగా నమస్కారం చేసుకుని ప్రార్థనాపూర్వకంగా నమస్కారం చేసుకొని చెప్పాలి. అపరాధ సహస్రాన్ని క్రియంతే అహర్నిశం మయా దాసోయం ఇతి మాం మత్వా క్షమస్వ గణేశ్వర. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే. అమ్మ ముందు పీటల మీద కూర్చున్నటువంటి దంపతులు స్వామివారి పైన పుష్పాలు అక్షతలు వేసి నమస్కారం చేసుకోండి. కింద నుంచి కాకుండా పైనుంచి. మిగతా వాళ్ళంతా ఆగాలండి. కొద్దిగా ప్రసాదాలన్నీ తీసిన తర్వాత వేతులు కానీ అందరూ ఆగాలి ఒక్క నిమిషం.